పద్య కళాపోషకులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ. నేటి సమస్య: పదములు లేని పద్యముల వ్రాయవలెన్ కవులెల్లరు ఔననన్. పదములు లేని పద్యముల వ్రాయవలెన్ కవులెల్లరౌననన్. సందర్భము: కవికి దోషజ్ఞుడు అనే పేరు కూడా ఉంది. కవి ఏ పదములు దోషభూయిష్టములో తెలుసుకొని వాటిని ప్రయోగించకుండా ఉండాలి. పరుషము, గ్రామ్యము, నిరర్థకము, అప్రయుక్తము, అసమర్థము, క్లిష్టము, అప్రతీతికము, అప్రయోజకము, అపుష్టార్థము, గూఢార్థకము మొదలైనవి పదములకు సంబంధించిన దోషములు. కాబట్టి కవి ఇటువంటి దుష్ట పదములను వాడకుండా ఉత్తమ పద్య రచన చేస్తూ అందరి ప్రశంసలను పొందాలి అని చెప్పే సందర్భం. ఇది పరుషము గ్రామ్యమిది, ఇది నిరర్థకము, అప్రయుక్తమీయది అసమర్థమౌగనగ, ఈయది క్లిష్టము అప్రతీతికమ్మిదియగు, అప్రయోజనమునిద్ది అపుష్టము గూఢము ఎన్నగానిది. ఇవి దోషముల్గనుక ఎన్నడు వీటిని వాడరాదు. దుష్పదములు లేని పద్యముల వ్రాయవలెన్ కవులెల్లరు ఔననన్. ఇది పరుషము గ్రామ్యమిది, ఇద్ది నిరర్థకము, అప్రయుక్తమీయది అసమర్థమౌగనగయ్యది క్లిష్టము, అప్రతీతికమ్మిదియగు, అప్రయోజనమునిద్ది అపుష్టము గూఢమెన్నగానిది. ఇవి దోషముల్ కనుక ఎన్నడు వీటిని వాడరాదు. దుష్పదములు లేని పద్యముల వ్రాయవలెన్ కవులెల్లరు ఔననన్. కలము మరియు గళము కోట రాజశేఖర్, నెల్లూరు. తేదీ 14/12/2017.